జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఒరే పెద్దోడా చిన్నాడా, హారిక శ్రావ్య, భోజనానికి రండి. అభి వాళ్ళని పిలిచావా వదినా? పిలుస్తాను వదినా. అభి, వసు, అను, కీర్తి రండి. బన్నీ రండి, భోజనానికి రండి. తొందరగా రండి. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. నేను తర్వాత తింటానులేమ్మా. ఈరోజు అభి వాళ్ళకి నేనే వడ్డిస్తాను. వంట నీదే, బటన్ కూడా నీదేనా వదినా? చాలా బాగుంది. అభి, వసు రండి. కూర్చో అభి, వసు కూర్చో. పిల్లలు కూర్చోండి. మీరు తినండి అమ్మా, మేము తర్వాత తింటాం. ఇదేం ఫ్యాక్టరీ కాదులే అన్నయ్య. ఓనర్స్ ఫస్ట్, వర్కర్స్ నెక్స్ట్ తినడానికి. అవేం మాటలరా, అలా అనొద్దు. అయినా అందులో తప్పే ఉంది బావగారు. ఇదే ఫ్యాక్టరీలో అయితే వీళ్ళు మనతో పాటు కలిసి తినలేదు కదా. హారిక, అభి, వసు వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. కూర్చోండి. ఇది నీ ఇల్లు, మొహమాట పడకండి. మా అమ్మ ఏదో మాట వరుసగా అంది. ఇది నిజంగా మీ ఇల్లు అనుకునేరు. కూర్చో అవి. అమ్మ వసు కూర్చో. అను, కీర్తి, బన్నీ కూర్చోండి. పాపం ఇన్నాళ్ళు కింద కూర్చొని తిన్నారు కదా. డైనింగ్ టేబుల్ మీద తినే అలవాటు తప్పిపోయిందేమో బావగారు. ఫ్యాక్టరీలో కూడా కిందే కూర్చుని తినేవారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ డిన్నర్ అరుగుతుందో లేదో. నడమంత్రపు సిరి వచ్చింది మీకురా, అభికి కాదు. అభి పైన కూర్చున్నా కింద కూర్చున్నా ఎప్పటికైనా రాజు రాజేరా. ఈ తెప్పి పొడుపు మాటలొద్దని నీకు ముందే చెప్పాను. అన్నం ముందు కూడా అవమానించు. మీరు కూర్చొని తినండి.
నానమ్మ ఈ కర్రీ చాలా బాగుంది. అవును నానమ్మ, కర్రీ సూపర్ గా ఉంది. పాపం పిల్లలు తిండికి మొహం వచ్చినట్టున్నారు. ఈ రోజు పొట్టలు పగిలేలా తింటారేమో. ఆ వచ్చే జీతం డబ్బుతో మంచి ఫుడ్ ఎలా పెట్టగలరు హారిక? ఇలా ఫ్రీగా దొరికినప్పుడే తినాలి కదా. పాపం. తినే ముందు కూడా మీ పెడతారేలేంట్రా? నోరు ముసుకుని తినండి. మీరు మీ పెదవ బుద్ధులు. మా బుద్ధి బానే ఉంది అత్తయ్య. హ. కానీ గడ్డి తినే బుద్ధికి అన్నం ఎలా తినబుద్ధి అవుతుందో. అఖిల్, అనవసరంగా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? గడ్డి తిన్న నోరు అన్నం ఎలా వదిలేస్తుంది అఖిల్? పైగా ఎప్పుడో కాని దొరకని అన్నం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.